హైపోథైరాయిడిజం. దీని గురించి చాలామందికి ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయి. హైపోథైరాయిడిజం అనేది చాలా సాధారణంగా కనబడే థైరాయిడ్ సమస్య. ఇది ముఖ్యంగా మహిళల్లో కనబడుతుంది. చిన్నపిల్లల్లో కానీ మగవాళ్ళలో కానీ చాలా తక్కువగా కనబడుతుంది. పేరులో చెప్పుకున్నట్టుగానే హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ పనితనం తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని తెలుసుకునే ముందర థైరాయిడ్ నార్మల్ ఫిజియాలజీ గురించి మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ గ్రంథి అనేది అందరికీ గొంతులో ఉంటుందన్నమాట. సుమారుగా 20 గ్రాముల బరువు ఉండే గ్రంథి అది. ఆ గ్రంథిలోంచి ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3 మరియు T4 అనే హార్మోన్స్ ప్రతిరోజు కొంత మోతాదులో రక్తంలోకి విడుదల అవ్వటం జరుగుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలో ఎన్నో రకమైన ఫంక్షన్స్ చేస్తాయన్నమాట. పుట్టుక నుంచి అంటే మెదడు ఐక్యూ గ్రోత్ ఉండడానికి కానీ, న్యూరలాజికల్ డెవలప్మెంట్కి కానీ, మోటార్ డెవలప్మెంట్కి కానీ, మాటలు సరిగ్గా రావటానికి కానీ, హైట్ పెరగడానికి, అమ్మాయిల్లో అయితే రజస్వల సమయానికి అవ్వటం కానీ, మెన్సెస్ కరెక్ట్గా రావటం కానీ, మెన్సెస్ పీరియాడిసిటీ మెయింటైన్ చేయడానికి కానీ, ప్రెగ్నెన్సీ కోసమని కానీ, అబార్షన్స్ రాకుండా, ఇది కాకుండా ఒక వయసు దాటిన తర్వాత బ్లడ్ ప్రెషర్కే కానీ, హార్ట్ ఫంక్షనింగ్కే కానీ, హార్ట్ చుట్టూ నీరు చేరకుండా మెటబాలిజం రేట్ని సరిగ్గా ఉంచేందుకు ఈ థైరాయిడ్ హార్మోన్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. మరి ఇంతటి ముఖ్యమైన హార్మోన్స్ ఏ స్టేజ్లో అయితే తక్కువ అవుతే ఆ స్టేజ్లో ఆ సమయాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అని రావచ్చు. చిన్నపిల్లల్లో హైట్ పెరగకపోవటం కానీ, టైంకి పెద్ద మనిషి అవ్వకపోవటం కానీ, పీరియడ్స్ అనేటివి సరిగ్గా లేకపోవటం కానీ, ప్రెగ్నెన్సీ సమయానికి రాకపోవటం కానీ, లేకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ మాటిమాటికి మిస్క్యారేజ్ అవ్వటం కానీ, గుండె చుట్టూ నీరు చేరుకోవటం కానీ, ముఖం వాపు రావటం కానీ, కాళ్ళ వాపు రావటం కానీ, మందగించడం అంటే లెథార్జీ బాగా వీక్నెస్ కానీ డల్గా ఉండటం కానీ జరిగితే మనము హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. అయితే ఈ థైరాయిడ్కి ప్రేరణ మాత్రం అంటే థైరాయిడ్ ఫంక్షన్స్ సరిగ్గా ఉండడానికి, థైరాయిడ్ హార్మోన్స్ ప్రతిరోజు సరిగ్గా ఉత్పత్తి అవ్వడానికి ప్రేరణ మాత్రం ఇచ్చే హార్మోన్ పిట్యూటరీ అనే గ్లాండ్ నుంచి వస్తుంది. ఈ పిట్యూటరీ అనే గ్లాండ్ బ్రెయిన్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్లోంచి TSH అనే హార్మోన్ సరిగ్గా ప్రతిరోజు ఒక మోతాదులో ఉత్పత్తి అయితే ఈ థైరాయిడ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా ఉంటాయి. కొంతమందిలో పిట్యూటరీ నుంచి TSH అనే హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అయినా కూడా థైరాయిడ్లో కొన్ని రకాల సమస్యలు అంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటామన్నమాట. అంటే రోగ నిరోధక శక్తిలో కొన్ని రకమైన మార్పులు రావటం వల్ల థైరాయిడ్లోంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ ప్రతిరోజు సరిగ్గా ఉత్పత్తి అవ్వకుండా ఈ T3 మరియు T4 అనే హార్మోన్ లెవెల్స్ బాగా పడిపోవటం జరుగుతుంది. మనం ఎప్పుడైనా థైరాయిడ్ టెస్ట్ చేసినట్లయితే ఇలా హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలో గమనించినట్లయితే T3 మరియు T4 అనే హార్మోన్స్ ఆ టెస్ట్లో బాగా అంటే ఉండాల్సిన దానికంటే నార్మల్ రేంజ్ కంటే తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇవి రెండు తక్కువగా ఉండటం వల్ల పిట్యూటరీలోంచి ఎక్కువగా ప్రేరణ అనేది జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు TSH అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్న వాళ్ళకి మనము ప్రైమరీ హైపోథైరాయిడిజం అని డయాగ్నోస్ చేసి థైరాయిడ్ ట్రీట్మెంట్ని బయట నుంచి ట్యాబ్లెట్ల రూపంలో ఇస్తామన్నమాట. ఇకపోతే ఈ ట్యాబ్లెట్ల గురించి చాలామందికి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. వీటి గురించి కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనము బయట నుంచి ప్రతిరోజు ఇచ్చే థైరాయిడ్ హార్మోన్ అనేది మన శరీరంలో ప్రతిరోజు అందరికీ తయారయ్యే హార్మోనే. కాకపోతే ఇలా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఆ హార్మోన్ శాతం రక్తంలో ఉండాల్సినంత లేకపోవటం వల్ల అది మనం బయట నుంచి ఇవ్వటం జరుగుతుంది. అలా బయట నుంచి సరైన మోతాదులో ప్రతిరోజు ట్యాబ్లెట్ తీసుకోవటం వల్ల ఈ T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ బ్లడ్లో నార్మల్ అయిపోయి అలాంటి వాళ్ళలో హైపోథైరాయిడిజం వల్ల వచ్చిన లక్షణాలన్నీ పోతాయన్నమాట. అంటే మెన్సెస్ ఇరెగ్యులర్గా అవ్వకుండా ఉంటే సరిగ్గా అవ్వటం కానీ, హైట్ పెరగటం కానీ, ఐక్యూ ఇంప్రూవ్ అవ్వటం కానీ ఇలాంటివన్నీ కరెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇకపోతే లోపల థైరాయిడ్ హార్మోన్ అనేది ఎంత ఉత్పత్తి అవుతుంది, మనం బయట నుంచి ఎంత ఇవ్వాలి అనేది మనకు తెలుసుకోవడానికే చేసే టెస్టే ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. అవసరమైతే ఈ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ని మనము 2 నెలలు కానీ కొన్ని సందర్భాల్లో 3 నుంచి 6 నెలల్లో చేసుకుంటూ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ డోసేజెస్ని అడ్జస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ట్యాబ్లెట్ విషయానికి వస్తే ఈ ట్యాబ్లెట్ ఎలా తీసుకోవాలి, ఏమన్నా నియమాలు పాటించాలనే సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి 12.5 నుంచి 200 mcg వరకు డోసేజెస్లో మనకి మార్కెట్లో అందుబాటులో ఉందన్నమాట. డాక్టర్ నిర్దేశించిన దాని ప్రకారం ఆ డోసేజ్ని ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపున వేసుకోవాలి.
మార్నింగ్ పూట 5 o'clockకి అవనివ్వండి, 7కి అవనివ్వండి, 9కి అవనివ్వండి, ఒక పర్టికులర్ టైం అనే కాకుండా ఉదయం పూట ఖాళీ కడుపున వేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ట్యాబ్లెట్ వేసుకునే ముందర, ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా 30 నిమిషాల వరకు మంచినీళ్ళు తప్ప ఎటువంటి ఆహారం తీసుకోకపోవటం చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో కొంతమంది ట్యాబ్లెట్ వేసుకోవటము వెంటనే టీ కానీ కాఫీ కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినేయటం జరుగుతుందన్నమాట. ఇలా ఎప్పుడైనా జరిగితే, అంటే ట్యాబ్లెట్ వేసుకున్నాక 30 నిమిషాల లోపల ఏదైనా ఆహార పదార్థం తీసుకున్నా, టీ కాఫీ లాంటిది ఏమైనా తీసుకున్నా కూడా అవన్నీ థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ తోటి బైండ్ అయిపోయి థైరాయిడ్ అనేది సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా హైపోథైరాయిడిజం అనేది కరెక్ట్ అవ్వకుండా ఉండిపోతుందన్నమాట. సో ఈ జాగ్రత్త పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కొన్ని రకాల ట్యాబ్లెట్స్, అంటే గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు, ఇవి నార్మల్గా ఉదయం పూటే వేసుకోమని చెప్తారు. యాంటాసిడ్స్ అంటాం కదా, ఇవన్నీ జనరల్గా ఉదయమే వేసుకోమని చెప్తాము. ఇవి కూడా థైరాయిడ్ హార్మోన్స్కి వీటికి మధ్యలో 4 గంటల గ్యాప్ ఉంచడం మంచిదన్నమాట. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో జనరల్ మల్టీవిటమిన్స్, అంటే ఐరన్ ఉండే ట్యాబ్లెట్సే కానీ, కాల్షియం ఉండే ట్యాబ్లెట్సే కానీ, ఇలా యాంటాసిడ్సే కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసంగా 4 గంటల వరకు వేసుకోకపోవటం మంచిది. ఎప్పుడైనా ఇది కలిసి వేసుకున్నట్టయితే థైరాయిడ్ హార్మోన్ పనితనం అనేది సరిగ్గా ఉండదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించడం వల్ల హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ చేయటము చాలా సులువు. దీనివల్ల ఎటువంటి సమస్య రాకూడదు. హైపోథైరాయిడిజంకి వాడే ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, మరి ఈ ట్యాబ్లెట్స్ జీవితకాలం వాడాలా అనే డౌట్ చాలామందికి ఉంటుందన్నమాట. హైపోథైరాయిడిజం అంటే మనం పేరులో చెప్పుకున్నట్టుగానే థైరాయిడ్ పనితనం అనేది తక్కువగా ఉండటం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి శరీరానికి ముఖ్యమైన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల, అంటే తక్కువగా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మనం ఇలాంటి వాళ్ళలో హైపోథైరాయిడిజం వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండడానికి లీవోథైరాక్సిన్ అనే ట్యాబ్లెట్ మనం బయట నుంచి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ ట్యాబ్లెట్ ప్రతిరోజు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉదయం పూట ఖాళీ కడుపున వేసుకోమని చెప్పి చెప్తామన్నమాట. ఈ ట్యాబ్లెట్ కరెక్ట్గా వేసుకోవటం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మళ్ళీ నార్మల్గా అయిపోయి బ్లడ్ టెస్ట్లో కూడా మనకి అంత నార్మల్గా ఉన్నట్టుగా చూపిస్తుంది. చాలామంది ఇలాంటి సందర్భంలోనే, మరి డాక్టర్ గారు ఈ హైపోథైరాయిడిజంకి తీసుకోవాల్సిన ట్యాబ్లెట్లు నేను తీసుకుంటున్నాను కదా, గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు చెప్పినట్టుగా తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బ్లడ్ రిపోర్ట్లో నార్మల్గా చూపిస్తుంది కదా, మరి ఇప్పుడు నేను ఆపేయాల్సిన సమయం వచ్చిందా, ఒకవేళ నేను ఇది ఆపేయకుండా ఇలాగే వేసుకున్నట్లయితే కనుక దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇది హార్మోన్ ట్యాబ్లెట్ కదా, లైఫ్ టైం వేసుకుంటే ఎటువంటి చెడు ప్రభావం ఉంటుందని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. మనం వేసుకున్న ట్యాబ్లెట్ వల్ల, థైరాయిడ్ ట్యాబ్లెట్ అంటే హైపోథైరాయిడిజంకి ఇచ్చే థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల ఈ T3, T4 అండ్ TSH హార్మోన్ లెవెల్స్ బ్లడ్ టెస్ట్లో నార్మల్గా వచ్చింది అంటే దాని అర్థం మనం అడ్జస్ట్ చేసిన డోసు సరిగ్గా సరిపోయింది. అంటే శరీరంలో బ్లడ్లో ఉండాల్సినంత లెవెల్స్ T3, T4 సరిగ్గా ఉండటం వల్ల TSH హార్మోన్ లెవెల్ కూడా నార్మల్ అయిపోయి రిపోర్ట్ చక్కగా ఉందన్నమాట. ఇలాంటి సందర్భంలో మనం అదే డోస్ని కంటిన్యూ చేయాలి అని అర్థం. కానీ అవసరమైతే 3 నుంచి 4 నెలలు కానీ, అవసరమైతే 6 నెలలకు ఒకసారి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటూ రిపోర్ట్లలో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే దానికి అనుగుణంగా మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఇది హార్మోన్ కదా, మరి నేను ఇలా లైఫ్ టైం వాడుతుంటే దానివల్ల ఏమైనా చెడు ప్రభావం ఏమైనా ఉంటుందా అనే డౌట్ చాలా సాధారణంగా వస్తుంది. ఇది హార్మోన్ ట్యాబ్లెటే, కానీ ఇది మనకి శరీరంలో లోపల తయారయ్యే హార్మోనే మనకి బయట నుంచి ఇస్తున్నాము. అంటే ఏదైతే నార్మల్గా అందరిలో తయారయ్యే T4 హార్మోన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ లోపల తయారయ్యే హార్మోన్ ఆ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో సరైన మోతాదులో తయారవ్వట్లేదు. అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ మోతాదులో ఉంది, తక్కువ మోతాదులో తయారవుతుంది కాబట్టి అదే మనము బయట నుంచి ఇస్తున్నాము. అంటే ఇది ఒక రకమైన సబ్స్టిట్యూషన్, రీప్లేస్మెంట్ మాత్రమే. కానీ ఈ రీప్లేస్మెంట్ అనేది కూడా సరైన డోస్లో జరగాలి. ఎక్కువ డోస్లో ఇవ్వటం కూడా మంచిది కాదు. ఎక్కువ డోస్లో ఇచ్చినట్లయితే కనుక మళ్ళీ హైపర్ థైరాయిడిజం లక్షణాలు వస్తుంటాయి అన్నమాట. అంటే జుట్టు రాలిపోవటమే కానీ, బరువు సన్నగా అవటమే కానీ, మెన్సెస్లో డిస్టర్బెన్స్ రావటమే కానీ, చెమట్లు పట్టటమే కానీ, గుండె దడ రావటం కానీ జరుగుతుందన్నమాట. సో మనం రెగ్యులర్గా థైరాయిడ్ ప్రొఫైల్ని చెక్ చేసుకుంటూ T3, T4, TSH అనే హార్మోన్స్ చూసుకుంటూ దానికి అనుగుణంగా థైరాయిడ్ టాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసినట్లయితే కనుక ఇలా ఓవర్ డోస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. సో సరైన డోస్లో తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. హైపోథైరాయిడిజం ఉంది కదా డాక్టర్ గారు, మరి నన్ను రొటీన్గా వాడాల్సిన ఉప్పు కాకుండా కళ్ళుప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ ఏదైనా వాడమంటారా అనే ప్రశ్న చాలామంది థైరాయిడ్ పేషెంట్స్ అడుగుతుంటారనమాట.
ఒకప్పుడు ఏమైందంటే ఐడిన్ డెఫిషియన్సీ లోపం రావటం వల్ల కూడా థైరాయిడ్ సమస్యలు చాలా సాధారణంగా కనబడ్డాయి. కానీ యూనివర్సల్ ఐడైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఉప్పులో ఐడిన్ యాడ్ చేసిన తర్వాత ఇలా హైపోథైరాయిడిజంకి సంబంధించిన లక్షణాలు చాలా మటుకు పోయాయి. హైపోథైరాయిడిజం అంటే తక్కువగా పనిచేసే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎటువంటి ఉప్పు పైన రెస్ట్రిక్షన్స్ కానీ అంటే నాన్ ఐడైజ్డ్ సాల్టే తీసుకోవాలి అన్న రెస్ట్రిక్షన్ అనేది ఏది లేదు. అలా అని ఉప్పు ఎక్కువగా తీసుకోవటం కూడా మంచిది కాదు. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు కూడా ఉప్పు అనేది మితంగానే తీసుకోవాలి మిగిలిన వాళ్ళలాగానే. కానీ ఆ తీసుకునే తక్కువ శాతం ఉప్పు, తక్కువ క్వాంటిటీ ఉప్పు కూడా ఐడైజ్డ్ సాల్ట్ వాడటమే ఇంపార్టెంట్. ఇలా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు నాన్ ఐడైజ్డ్ సాల్ట్ అంటే కళ్ళుప్పు కానీ రాక్ సాల్ట్ వాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా పనిచేసే థైరాయిడ్ వాళ్ళలో మాత్రం కొన్ని సందర్భాల్లో మనము ఐడైజ్డ్ ఉప్పు అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. ఇలాంటి వాళ్ళలో మనము నాన్ ఐడైజ్డ్ సాల్ట్ కానీ కళ్ళుప్పు వాడటం అని చెప్తాము. ఇది ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం అంటే గ్రేవ్స్ డిసీజ్, ఎక్కడైతే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందిలో టాక్సిక్ నాడ్యులర్ గాయిటర్ అంటే థైరాయిడ్లో కంతులు ఉండి ఆ కంతులు అనేటివి ఎక్కువగా పనిచేయటం వల్ల ఈ ఐడిన్ అనేది ఎక్కువగా మనం బయట నుంచి ఇచ్చినట్లయితే కనుక ఆ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి ఉన్న ప్రాబ్లమ్ని ఇంకా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో మనము ఐడిన్ని రెస్ట్రిక్ట్ చేస్తాము. అంటే ఐడైజ్డ్ సాల్ట్ కాకుండా నాన్ ఐడైజ్డ్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వాడుకోమని చెప్తాము. కాకపోతే హైపోథైరాయిడిజంలో ఉండే వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటివి లేవు సాల్ట్ పైన. దే కెన్ యూజ్ ఐడైజ్డ్ సాల్ట్, కానీ ఆ యూజ్ చేసే ఐడైజ్డ్ సాల్ట్ కూడా తక్కువ మోతాదులోనే ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి అనుమానం వస్తుంటుంది ఐరన్కి థైరాయిడ్కి కూడా ఏమన్నా లింక్ ఉందా అని. కొంతమందిలో చాలా తక్కువ మోతాదులో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో కూడా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. డాక్టర్ గారు, నాకు హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఉంది, దీనివల్ల ప్రెగ్నెన్సీ రాదని అందరూ అంటున్నారు, ఇది నిజమేనా? ఇది చాలా సాధారణంగా అడిగే ప్రశ్న. హైపోథైరాయిడిజం అనేది వన్ ఆఫ్ ద కామన్ మెడికల్ కండిషన్స్. మనం గమనించినట్లయితే కనుక ఆల్మోస్ట్ ఇండియాలో 5 to 10% ఆఫ్ ఉమెన్ ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఆల్మోస్ట్ ప్రతి 100లో 5 లేడీస్కి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇది ముఖ్యంగా లేడీస్లో కనబడుతుంది. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, రోగ నిరోధక శక్తిలో కొన్ని మార్పులు రావటం వల్ల, యాంటీబాడీస్ అనేటివి ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం వల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఇది ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్ లేడీస్లో కూడా, అంటే ఇమ్యూనిటీ మీడియేటెడ్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే రోగ నిరోధక శక్తిలో వచ్చిన మార్పు వల్ల. ఇలాంటి సందర్భాల్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారండి థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరని చెప్పేసి అంటున్నారని చాలామంది అడుగుతుంటారనమాట. ఒక రకంగా థైరాయిడ్ సమస్య అంటే ఈ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే సమస్యే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవటం. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే థైరాయిడ్ సమస్య సరిగ్గా టైంకి ఐడెంటిఫై చేయకపోవటం కానీ, లేదా ఐడెంటిఫై చేసినా కూడా డోసు సరిగ్గా వాడకపోవటం కానీ, లేదా సరైన డోసు ప్రిస్క్రైబ్ చేయకపోవటం వల్ల, అంటే థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీని సరిగ్గా ట్రీట్ చేయకపోవటం వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాకపోవటం కానీ, లేదా వచ్చిన ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోవటం కానీ, లేదా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరగటం కానీ, ప్రీటర్మ్ లేబర్ అంటే సమయానికంటే ముందే డెలివరీ అయిపోవటం కానీ జరుగుతుందన్నమాట. కానీ థైరాయిడ్ కండిషన్ని, ఆ హైపోథైరాయిడిజంని సరైన కండిషన్లో సరైన టైంకి ఐడెంటిఫై చేసి దాన్ని సరైన రకంగా ట్రీట్మెంట్, కరెక్ట్ రకంగా ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం చెప్పుకున్నట్టుగా ఈ మిస్క్యారేజెస్ అవ్వటం కానీ, బ్లడ్ ప్రెషర్ రావటమే కానీ, ప్రీటర్మ్ లేబర్ అవ్వటం కానీ రాకుండా చూసుకోవచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో థైరాయిడే కాకుండా వేరే కండిషన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటం జరుగుతుంది. థైరాయిడ్ అనేది సరిగ్గా తీసుకుంటే, కంట్రోల్గా పెట్టుకుంటే దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం అనేది జరగదు. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా లేడీస్లో కూడా థైరాయిడ్ టాబ్లెట్ అనేది ఆపకూడదు అనమాట. ఇలా థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కూడా మెడిసిన్ అనేది ఆపకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత థైరాయిడ్ డోసులలో 10 నుంచి 25% వరకు ఎక్కువగా డోసు ప్రెగ్నెన్సీ టైంలో, అంటే ఆ 9 నెలలు కాస్త ఎక్కువగా డోసు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఎక్కువగా అంటే సరిగ్గా అడ్జస్ట్ చేయకపోయినట్లయితే కనుక మదర్లోనే కాకుండా బేబీలో కూడా కొంచెం థైరాయిడ్ లెవెల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి బేబీలో కాస్త ఐక్యూ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల జరుగుతుంది. ఇది కాకుండా వెరీ రేర్గా జరిగే సందర్భాల్లో, అంటే మదర్కి ఏమో హైపోథైరాయిడిజం ఉంది,
బేబీ లోపల థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం వల్ల జరిగితే అలాంటి బేబీస్లో థైరాయిడ్ లెవెల్స్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. మదర్ సరిగ్గా తీసుకోవట్లేదు, బేబీలో కూడా థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటప్పుడు న్యూరలాజికల్ కండిషన్స్ లైక్ ఇది క్రెటినిజం అని, అంటే చాలా సివియర్ మెంటల్ రిటార్డేషన్ అనేది కూడా పుట్టబోయే బిడ్డలో మనం గమనిస్తామన్నమాట. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సరైన సమయంలో హైపోథైరాయిడిజంని ఐడెంటిఫై చేస్తూ దానికి సరైన విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ కరెక్ట్గా డోస్ అడ్జస్ట్ చేస్తే ఆ 9 నెలలు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ డోస్ అడ్జస్ట్ చేసినట్లయితే కనుక ఇలాంటి ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం రాకుండా చూసుకోవచ్చు. థైరాయిడ్ పనితనం ఎక్కువగా ఉంటే దాన్ని మనం హైపర్ థైరాయిడిజం అంటాం అన్నమాట. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్ అంటే T3 మరియు T4 హార్మోన్ లెవెల్స్ శరీరంలో నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటాయి? థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఈ హార్మోన్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతూ ఎక్కువ మోతాదులో బ్లడ్లోకి రిలీజ్ అవటం వల్ల ఈ T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఇలా లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ముఖ్యంగా దాని ప్రభావం గుండె పైన పడుతుందన్నమాట. గుండె దడ ఎక్కువగా ఉండటం కానీ, అంటే చాలామంది అంటుంటారు నాకు గుండె దడగా ఉండింది సార్, ఊరికే చెమట్లు పడుతున్నాయండి, కాళ్ళు చేతులు అదో రకంగా అదురుతూ ఉన్నాయి, ఈ మధ్య బరువు బాగా తగ్గిపోయాను, ఒకటే చెమట్లు పడుతున్నాయి, విరేచనాలు ఎక్కువగా అవుతుంది. ఇవన్నీ మనకి హైపర్ థైరాయిడిజం లక్షణాలు అనమాట. ఇది కాకుండా ఈ హార్మోన్ లెవెల్స్ మరీ ఎక్కువ అయిపోవటం వల్ల గుండె మీదనే సైడ్ ఎఫెక్ట్ అనే కాకుండా ఎముకలు పలచబారిపోవటం అంటే ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అసలు మొదటగా ఎందుకు ఇంత ఎక్కువ అవుతాయి? సాధారణంగా హైపర్ థైరాయిడిజం అనేది ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ అనే కండిషన్తో వస్తుందన్నమాట. ఈ గ్రేవ్స్ డిసీజ్ అనేది ఆటో ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్, అంటే రోగ నిరోధక శక్తిలో కొన్ని రకాల మార్పులు రావటం వల్ల శరీరంలో రక్తంలో కొన్ని రకాల యాంటీబాడీస్ లెవెల్ పెరగటం వల్ల ఆ యాంటీబాడీస్ అనేటివి థైరాయిడ్ హార్మోన్ని ఎక్కువగా ప్రేరేపించడం వల్ల ఈ T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ రక్తంలో ఎక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట. దీనికి ట్రీట్మెంట్కి మనకి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఇస్తామన్నమాట. ఇలా గ్రేవ్స్ అంటే రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పులే కాకుండా కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలో కంతులు తయారవటం వల్ల కూడా, అంటే మనం ఒక్కొక్కసారి దీన్ని టాక్సిక్ మల్టీనాడ్యులర్ గాయిటర్ అని లేదా టాక్సిక్ నాడ్యూల్ ఇన్ ద థైరాయిడ్ అని కానీ అంటామన్నమాట. అలా కంతులు కూడా థైరాయిడ్లో ఎక్కువగా పనిచేయటం వల్ల కూడా ఈ T3 అండ్ T4 హార్మోన్ లెవెల్స్ ఎక్కువైపోయి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా హైపర్ థైరాయిడిజం లక్షణాలు వస్తాయన్నమాట. మరి ఇలా థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దాని పనితనం తగ్గించడానికి మనం ఉపయోగించే మాలిక్యూల్సే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అంటాం అన్నమాట. అయితే ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మనము యూజువల్గా యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేటివి 12 నెలల నుంచి 18 నెలల వరకు ఉపయోగించడానికి వీలవుతుందన్నమాట. ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేటివి సరైన మోతాదులో వేసుకోవటం వల్ల మనం థైరాయిడ్ టెస్టులు అవసరమైతే 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మాటికి చేసుకుంటూ ఈ యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ వల్ల థైరాయిడ్ లెవెల్స్ అని మళ్ళీ నార్మల్గా వచ్చాయా లేదా చెక్ చేసుకుంటూ ఈ డ్రగ్ డోసేజెస్ని అడ్జస్ట్ చేస్తూ జనరల్గా 18 నెలల వరకు వాడితే ఒక 30% మందిలో ఈ హైపర్ థైరాయిడిజం అంటే ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ వల్ల వచ్చే హైపోథైరాయిడిజం ఒక 30% మందిలో పూర్తిగా పోతుంది. కానీ కొంతమందిలో ఈవెన్ 18 నెలలు 1.5 year ట్రీట్మెంట్ తర్వాత కూడా ఈ థైరాయిడ్ జబ్బు తగ్గకపోతే అలాంటి వాళ్ళకి మనం రేడియో ఐడిన్ థెరపీ అంటే రేడియో ఐడిన్ అనే సిరప్ ఇచ్చి కూడా ఈ హైపర్ థైరాయిడిజం నుంచి హైపోథైరాయిడిజంకి కన్వర్ట్ చేయవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది రేడియో ఐడిన్ ఇవ్వలేమన్నమాట. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి మరీ పెద్దగా ఉంటే లేదా థైరాయిడ్ గ్లాండ్లో కంతులు కూడా పెద్దగా తయారైనట్టయితే అలాంటి వాళ్ళలో రేడియో ఐడిన్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం వల్ల, అంటే ఒక్కొక్కసారి దాని ఎఫెక్ట్ కూడా సరిగ్గా ఉండకపోవటం వల్ల సర్జరీ చేసి అంటే థైరాయిడెక్టమీ థైరాయిడ్ గ్రంథిని ఆపరేషన్ చేసి తీసేసి హైపోథైరాయిడిజంగా మార్చేసి అలాంటి వాళ్ళకు కూడా మనము హైపోథైరాయిడిజంకి ఇచ్చే రొటీన్గా ఇచ్చే లీవోథైరాక్సిన్ ట్యాబ్లెట్లను కూడా మనం జీవితకాలం వాడమంటాము. కానీ ఒక్కొక్కసారి నాడ్యూల్స్ కనుక ఏమన్నా ఉన్నట్లయితే కనుక ఒక్కొక్కసారి దాంట్లో క్యాన్సర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతమందిలో అవసరమైతే FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అనే ఒక చిన్న నీడిల్ టెస్ట్ చేసి
థైరాయిడ్ గ్రంథిలో నాడ్యూల్స్ కండిషన్ని అసెస్ చేసి అవసరమైతే ఇలాంటి వాళ్ళలో కూడా మనం థైరాయిడెక్టమీ అంటే ఆపరేషన్ చేసి థైరాయిడ్ని తీసేస్తే ఈ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. చాలామంది టీనేజ్ బాయ్స్ వస్తుంటారు, డాక్టర్ గారు నాకు నా ఫ్రెండ్స్కి ఉన్నట్టుగా గడ్డం రావటం కానీ మీసం రావటం కానీ జరగట్లేదు అన్నట్టుగా ఆ డౌట్తో వస్తుంటారనమాట. ఇది నిజంగా పెద్ద సమస్య. దీని గురించి మనం తెలుసుకుందాం. నార్మల్గా మనకి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సుమారుగా బాయ్స్లో 11 నుంచి 12 ఇయర్స్ మధ్యలో ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అమ్మాయిల లాగా కాకుండా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మనకి స్లోగా పెరగటం అని జరుగుతుంది. సో బాయ్స్లో చేంజెస్ అనేది స్లోగా వస్తూ ఉంటాయన్నమాట. యూజువల్లీ 16 to 18 ఇయర్స్ వరకు ఈ చేంజెస్ అనేవి కంప్లీట్గా అయిపోయి వాళ్ళలో టీనేజ్లో రావాల్సిన లక్షణాలన్నీ పూర్తిగా వస్తాయన్నమాట. సో మనం కేవలం గడ్డము మీసం అంటే కేవలం వాటిపైన మనం హార్మోన్ల లోపం ఉంది మనం చెప్పుకోకూడదు. ఒకవేళ టీనేజ్ టైంలో అంటే ఈ ఏజ్లో రావాల్సిన టెస్టోస్టెరాన్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల కొంతమంది పిల్లల్లో సరిగ్గా గడ్డం రాకపోవటం కానీ మీసం రాకపోవటం కానీ జరుగుతుంది. కానీ మీరు గమనించినట్లయితే కొన్ని ఇండియన్ రేసెస్లోనే కానీ కొందరికి కొన్ని రేసెస్లో గడ్డం మీసం ప్రొడక్షన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి ఇలాంటి మగవాళ్ళలో నార్మల్గా ఉన్నా కూడా ఆ హెయిర్ గ్రోత్ అనేది ముఖ్యంగా ఫేషియల్ హెయిర్ గ్రోత్ అంటే గడ్డం మీసం కానీ తక్కువగా ఉంటుందన్నమాట. అది ఎందుకంటే టిష్యూ సెన్సిటివిటీ టువర్డ్స్ టెస్టోస్టెరాన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేది ఉన్నా కూడా గడ్డం మీసం డెవలప్మెంట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అంతేకాని గడ్డం మీసం లేని ప్రతి ఒక్కరి మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ సరిగ్గా లేదని అనుకోవటం మాత్రం అపోహ. మనకి ఏమన్నా డౌట్ అయినట్టుగా జరిగినట్టయితే కనుక అంటే సరిగ్గా రావట్లేదు అన్నట్టుగా ఉంటే కనుక టెస్టోస్టెరాన్ అనే హార్మోన్తో పాటుగా LH-FSH అనే హార్మోన్స్ చెక్ చేస్తూ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటూ దానికి అనుగుణంగా టెస్టోస్టెరాన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక హార్మోన్ సమస్య వల్ల వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ట్రీట్ చేసుకోవచ్చు. అంతేకాని ప్రతి ఒక్కరిలో అంటే గడ్డం మీసం లేని వాళ్ళలో ప్రతి ఒక్కరిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉందని అనుకోవటం మాత్రం అపోహ మాత్రమే. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ చాలా సాధారణంగా అడిగే ప్రశ్న. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అనమాట. అంటే హార్మోన్లలో అవకతవకలు రావటాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటామన్నమాట. చాలామందికి అనుమానంగా ఉంటుంది, హార్మోన్స్ కనుక ఎక్కువైతే కనుక లేదా హార్మోన్స్లో కనుక డిస్టర్బెన్సెస్ వస్తే కనుక వెయిట్ పెరిగానేమో అన్న అనుమానం చాలామందికి ఉంటుందన్నమాట. వెయిట్ పెరగడానికి హార్మోన్స్ కూడా కొన్ని సందర్భాల్లో కారణాలు, కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో కనబడుతుందన్నమాట. ముఖ్యంగా మనకి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వటం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో తక్కువగా ఉండటం వల్ల కూడా బరువు పెరగటం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే హైపోథైరాయిడిజం వల్లే మొత్తం బరువు పెరిగానేమో అనుకుంటారు. హైపోథైరాయిడిజం వల్ల మహా అయితే 2 నుంచి 4 కిలోల వరకు మాత్రమే బరువు పెరగటం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ బరువు పెరిగారంటే మనం వేరే కారణాలని వెతుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఒకవేళ బరువు పెరగటం కనుక కేవలం హైపోథైరాయిడిజం వల్ల అయినట్టయితే కనుక మనము ఆ థైరాయిడ్ హార్మోన్ని తీసుకున్నట్లయితే ఆ హైపోథైరాయిడిజం అనేది కరెక్ట్ అయిపోయి బరువు తగ్గుతారు. ఉదాహరణకి హైపోథైరాయిడిజం వల్ల పెరిగిన బరువు మాత్రమే తగ్గుతారు. ఒక్కసారి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ బరువు తగ్గటం అనేది ఉండదు. ఎందుకంటే ఏ బరువు అయితే హైపోథైరాయిడిజం వల్ల పెరిగారో అది మాత్రమే తగ్గుతుంది. ఇది కాకుండా బరువు పెరగడానికి ఇంకొక హార్మోన్ ఏంటంటే కార్టిజాల్ అనే హార్మోన్. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మనకి జనరల్గా అడ్రినల్ అనే గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ అడ్రినల్ గ్రంథులు అనేటివి కిడ్నీ పైన ఉండే చిన్న గ్లాండ్స్ రెండు వైపులా ఉంటాయి. ఈ కార్టిజాల్ హార్మోన్ కూడా మెటబాలిజంకి సంబంధించిన హార్మోన్, అంటే ఒక రకంగా స్ట్రెస్ హార్మోన్ అనమాట. బాడీకి ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ పెరగటం జరుగుతుంది. సో దట్ బాడీ ఆ స్ట్రెస్ని తట్టుకునేట్టుగా ఉంటుందన్నమాట, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్. ఇవాళ రేపటి కాలంలో ప్రొఫెషనల్ స్ట్రెస్ అవనివ్వండి, పర్సనల్ స్ట్రెస్ అవనివ్వండి, బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ వర్క్ ప్రెషరే అవనివ్వండి, మెంటల్ స్ట్రెస్ అవనివ్వండి, కొంతమందిలో ఈ కార్టిజాల్ లెవెల్స్ అనేటివి పెరుగుతుందన్నమాట. అది కాకుండా అడ్రినల్ గ్లాండ్లో కొన్ని నాడ్యూల్స్ కానీ పిట్యూటరీ గ్లాండ్లో కొన్ని సమస్యల వల్ల కూడా ఈ కార్టిజాల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ కార్టిజాల్ లెవెల్స్ కాస్త పెరిగిపోవటం వల్ల కొంచెం వెయిట్ గెయిన్కి ఆస్కారం ఉంటుంది, కానీ చాలా ఎక్కువగా ఉండటం అనేది జరగదన్నమాట.
ఈ స్ట్రెస్ అసోసియేటెడ్ కార్టిజాల్ ప్రొడక్షన్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ వల్ల జరిగేదే అనమాట. అంటే సరిగ్గా టైంకి తినకపోవటం కానీ, లేట్ నైట్ స్లీపింగ్ అవనివ్వండి, ఎక్కువసేపు స్క్రీన్ దగ్గర వర్క్ చేయనివ్వడం కానీ, లేకుంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్స్ ఇన్ ద లైఫ్, డెడ్ లైన్స్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్, వీటన్నిటికీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా ఈ కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి దీనివల్ల అపెటైట్లో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. కొంతమందికి డిప్రెషన్లో వెళ్ళటం కానీ జరుగుతుంది. ఇలాంటప్పుడు అపెటైట్లో డిస్టర్బెన్సెస్ రావటం వల్ల అంటే అతిగా తినేయటం కానీ జరుగుతుందన్నమాట. ఎక్కువగా జంక్ ఫుడ్, ఇందులో మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక బరువు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఇలాంటి స్ట్రెస్లకి కూడా లోన్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు డే టు డే ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండాలి. ఎక్కువగా పోస్ట్ పోన్స్ అనేటివి చేసుకోకుండా రెగ్యులర్గా డే టు డే ప్లానింగ్ ఆఫ్ యాక్టివిటీ సరిగ్గా చేసుకున్నట్లయితే కనుక, టైంకి నిద్రపోయినట్లయితే కనుక, సరైన సమయానికి ఆహారం తీసుకున్నట్లయితే కనుక ఈ స్ట్రెస్ అసోసియేటెడ్ కార్టిజాల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. చాలామంది ఏమవుతుంది అని అంటే ఇదేదో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లే నాకు ఇది జరిగింది అనుకుంటారు, కానీ ముఖ్యంగా వెయిట్ పెరగడానికి కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని కాకుండా దానివల్ల వచ్చే అడాప్టేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే స్లీప్ సరిగ్గా లేకపోవటం కానీ, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం కానీ, దీనికి తోడుగా ఫిజికల్ యాక్టివిటీ అంటే రొటీన్గా ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల శరీరంలో క్యాలరీస్ ఎక్కువగా వెళ్ళిపోయి బరువు పెరుగుతారు తప్ప కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వరే బరువు పెరగటం అనుకోవడం తప్పు. ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనం తెలుసుకుందాము. చాలాసార్లు మనం చూస్తుంటాము, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే షుగర్ ఏమైనా ఉందా లేదా థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎక్కువగా మంది గైనకాలజిస్ట్ ఈ టెస్టులు చేస్తుంటారు. దీనికి మనకి బలమైన కారణాలు కూడా ఉన్నాయన్నమాట. కొంతమందిలో అంటే ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావటం జరిగితే అలాంటి వాళ్ళలో మనం ముఖ్యంగా డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. థైరాయిడ్ డోసేజెస్ ఏదైతే ప్రెగ్నెన్సీ కంటే ముందరే ఏదైతే డోస్ తీసుకుంటున్నారో యూజువల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలామందిలో ఒక 10 to 25% ఇంక్రీజ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఇంక్రీజ్ చేయని పక్షంలో ఏమవుతుంది, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కొన్ని బేబీ ప్రొడ్యూస్ చేసే కొన్ని హార్మోన్స్ వల్ల మదర్లో ఉండే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల మదర్ పైన కానీ బేబీ పైన కానీ కొన్ని రకాల చెడు ప్రభావం ఉంటుందన్నమాట. ఒకవేళ హైపోథైరాయిడిజంని అంటే తక్కువగా పనిచేసే థైరాయిడ్ని మనం ప్రెగ్నెన్సీ టైంలో సరైన టైంలో ఐడెంటిఫై చేయకుండా ఉన్నట్లయితే కనుక ఆ T3, T4 హార్మోన్ లెవెల్స్ పడిపోతాయన్నమాట. ఇలా పడిపోవటం వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ మిస్క్యారేజెస్ అవ్వటమే కానీ, డిస్కంటిన్యూ అవ్వటమే కానీ, ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటమే కానీ, కొలెస్ట్రాల్ పెరిగిపోవటమే కానీ, ఇలా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం వల్ల ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే సమస్యలే కానీ, లేకుంటే మిస్క్యారేజ్ అయిపోవటమే కానీ, లేకుంటే ప్రీటర్మ్ లేబర్ అంటే సమయానికంటే ముందే డెలివరీ అయిపోవటం కానీ జరుగుతుందన్నమాట. ఇది ఒక ప్రాబ్లం, మదర్లో కనబడే ప్రాబ్లం అయితే బేబీలో కూడా ఒక్కొక్కసారి న్యూరలాజికల్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మదర్లో థైరాయిడ్ సరిగ్గా లేకపోతే బేబీలో ఒక 7 to 10 points IQ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. అది మనకి లాంగ్ రన్లో కనబడే ఇంపాక్ట్. ఇది కాకుండా మదర్లో థైరాయిడ్ సమస్య ఉంది, మదర్ సరిగ్గా థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకోలేదు, TSH హార్మోన్ చాలా ఎక్కువగా ఉంది, కొన్ని సందర్భాల్లో పుట్టబోయే బేబీలో కూడా థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా తయారవ్వకపోతే, ఇది చాలా అరుదుగా జరిగే విషయం, కానీ అలా జరగక థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఇలాంటి కండిషన్లో మనం క్రెటినిజం అనే ఒక న్యూరలాజికల్ కండిషన్ని చూస్తాం అన్నమాట. ఇందులో చాలా విపరీతమైన మెంటల్ రిటార్డేషన్ ఉంటుందన్నమాట పుట్టిన తర్వాత బేబీస్కి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనము ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటూ దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే కనుక, అప్స్ అండ్ డౌన్స్ ఉంటే దాన్ని మనం థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ తోటి అంటే హైపోథైరాయిడిజంని బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ లీవోథైరాక్సిన్ హార్మోన్ని సరైన మోతాదులో ఇచ్చినట్లయితే TSHని మనము ప్రతి ట్రైమిస్టర్ అంటే ప్రతి 6 నెలలకి 2 నెలలకి 6 వారాలకి కానీ 2 నెలలకు కానీ చెక్ చేస్తూ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ సరిగ్గా ఉన్నట్లయితే కనుక ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్సే కానీ, మిస్క్యారేజెసే కానీ, అబార్షన్సే కానీ, ప్రీటర్మ్ లేబరే కానీ ఇలాంటి సమస్యలన్నీ మనం రాకుండా చూసుకోవచ్చు. దీన్ని ట్రీట్ చేయడం కూడా చాలా సులువు. డాక్టర్ గారు ఇవాళ నేను థైరాయిడ్ టాబ్లెట్ ఉదయం పూట వేసుకోవాల్సింది వేసుకోలేదండి అని చాలామంది కంగారు పడుతుంటారు. మనం అందరికీ చెప్తుంటాము హైపోథైరాయిడిజం అంటే అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్, తక్కువగా పనిచేసే థైరాయిడ్ మాత్ర ఉదయం పూట ఖాళీ కడుపున వేసుకోమని అందరికీ చెప్తూ ఉంటాము. ఈ మాత్ర మనం ఖచ్చితంగా ఖాళీ కడుపున వేసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వేసుకోవటం వల్ల ఆ థైరాయిడ్ టాబ్లెట్ పేగుల్లోంచి అంటే కడుపులోంచి సరిగ్గా సరైన మోతాదులో అబ్జార్బ్ అయ్యి రక్తంలో చేరుకుంటుందన్నమాట. తద్వారా దాని ప్రభావం అన్ని టిష్యూస్ మీద పడుతుంది. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత
టీ కాఫీ తీసుకోవటం కానీ లేదా ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే కనుక ఈ థైరాయిడ్ టాబ్లెట్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా, అంటే బ్లడ్లో మెయింటైన్ అవ్వాల్సిన థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ అవ్వకుండా ఆ హైపోథైరాయిడిజం లక్షణాలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇది కాకుండా కొంతమంది సరిగ్గా వేసుకోకపోవటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది, సరైన డోసులో ప్రతిరోజు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా వేసుకోకపోవటం వల్ల ఆ T3, T4 హార్మోన్ లెవెల్స్ బ్లడ్లో సరిగ్గా ఉండకపోవటం వల్ల హైపోథైరాయిడిజం లక్షణాలు అలాగే ఉండిపోతాయి. అంటే TSH అనేది ఎక్కువగా ఉండిపోతుంది అనమాట. ఇలా జరగకుండా ఉండాలి అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ క్రమంగా వేసుకోవాలి. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కొన్ని. ఒకవేళ ఇవాళ నేను మాత్ర వేసుకోలేదు అంటే ఏం చేయమంటారు? ఒకవేళ ఏ రోజైనా మాత్ర మర్చిపోయినట్లయితే కనుక అదే రోజు గుర్తొచ్చినప్పుడు వెంటనే వేసుకోవటం అనేది మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో యంగ్ ఏజ్ వాళ్ళలో మనం ఏం చెప్తామంటే మరుసటి రోజు 2 మాత్రలు వేసుకోమని చెప్పి చెప్తాము. కానీ ఇది అందరూ చేయకూడదు. పెద్దవాళ్ళు కానీ హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇలా 2 మాత్రలు వేసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా మర్చిపోతే వాళ్ళు మధ్యాహ్నమే కానీ సాయంత్రమే కానీ గుర్తొచ్చినప్పుడే వేసుకోండి. పెద్దవాళ్ళలో గుండె సమస్య ఉన్న వాళ్ళలో ఒకవేళ మర్చిపోయినట్లయితే కనుక మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది, నెక్స్ట్ డోస్ టైంలో గుర్తొచ్చిందంటే కనుక రొటీన్గా వేసుకునే డోసే వేసుకోండి, కానీ డబల్ డోస్ చేసుకోవటం అనేది మంచిది కాదు. చాలామందికి ఎన్నో అపోహలు ఉంటాయి. మరి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, చాలామంది నన్ను క్యాబేజ్ తినొద్దంటున్నారు, క్యాలీఫ్లవర్ తినొద్దంటున్నారు అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఇవన్నీ ఒకప్పటి కాలంలో అంటే నాన్ అయోడైజ్డ్ సాల్ట్ వాడే టైంలో మనము పాటించాల్సిన జాగ్రత్తలు అనమాట. కానీ ఇవాళ రేపు మనం తీసుకునే ప్యాకెట్ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకున్నప్పుడు పెద్దగా పథ్యం కానీ ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా మాత్రం ఖాళీ కడుపున వేసుకొని కనీసంగా 30 నిమిషాల వరకు మంచినీళ్ళు తప్ప ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదు. ఏదైనా బలం ట్యాబ్లెట్లు కానీ, కాల్షియం ట్యాబ్లెట్లు కానీ, ఐరన్ ట్యాబ్లెట్లు కానీ, గ్యాస్ యాంటాసిడ్ ట్యాబ్లెట్లు కానీ ఎప్పుడైనా వేసుకోవాల్సి వస్తే కనీసంగా 4 గంటల తర్వాత వేసుకుంటే మంచిది. ఈ లివోథైరాక్సిన్ అనే ట్యాబ్లెట్ ఏదైనా గ్యాస్ ట్యాబ్లెట్తో పాటుగా కలిపి వేసుకుంటే అది సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా ఆ హైపోథైరాయిడిజం లక్షణాలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.